వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త బత్తుల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులు కొనియాడారు. గురువారం 56వ డివిజన్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల పాండు నివాసం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బోదాల శ్రీనివాసరావు, దేరంగుల రమణారావు, షేక్ బాజీబాబా, మండల శ్రీనివాసరావు, కేసరి రాజశేఖర్ రెడ్డి, కర్రీ గౌరీ, పైడాడ శ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు, కరీంబాయ్, సయ్యద్ అతీక్, సరగడ శంకర్ రెడ్డి, దోమతోటి వినోద్ పాల్, తుపాకుల గురుమూర్తి రెడ్డి, గురుమంతు మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బత్తుల రాజేష్ను శాలువాతో సత్కరించి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా పార్టీ కోసం ఎంతో కృషి చేశారని, ముందు రాజేష్ మరిన్ని ఉన్నతమైన పదవులు పొంది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని అన్నారు. తన తండ్రి బత్తుల పాండు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అదే బాటలో బత్తుల రాజేష్ కూడా పయనించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. బత్తుల రాజేష్ పుట్టినరోజు వేడుకల్లో ఉండేల శ్రీనివాసరెడ్డి, జోషాఫ్, సెల్వమణి, ఏనుగుల సునీల్, మల్లాది శివ యాదవ్, నాగరాజు, ప్రజాపతి పానకాలు, యూత్ విభాగం కొప్పు స్వామి, బొత్తుల రవికుమార్, వేముల కోటయ్య, ఆర్ కళ్యాణ్, మహిళా విభాగం శ్రీమతి వేల్పూరి నీలిమ, శ్రీమతి అండులూరి లత, ఏనుగుల దుర్గా భవాని, అల్లం శివకుమారి, మాధురి తదితరులు పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు 56వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల పాండు గారి ప్రథమ పుత్రుడు రాజేష్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వారి స్వగృహం నుండే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సెలబ్రేషన్ నిమిత్తం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరియు మహిళామణులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, అలాగే బత్తుల పాండు గారి అభిమానులు అందరూ వచ్చి రాజేష్ గారిని ఆశీర్వదించి, నిజంగా ఆయన రానున్న రోజుల్లో రాజేష్ గారు తండ్రిని మించిన తనయుడిగా పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పేసి, అలాగే బత్తుల పాండు గారు ఏదైతే ఆయన అభిరుచులు, ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో, పేదలకు సహాయం చేయాలి, పేదలకు అండదండగా ఉండాలి, మనం ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, బతినన్న కాలం మనం ఎంతమంది సహాయం చేసే అనే ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఆయన ఆశయాలు మొత్తం రాజేష్ గారు పుణికిపుచ్చుకొని రానున్న రోజుల్లో ముందుకెళ్ళి ఆయన ద్వారా కూడా ఎంతో మంది పేదలకు సహాయపడాలని చెప్పేసి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సేవలు ఇంకా రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి, ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాళ్ళ తండ్రి గారు ఏదైతే ప్రారంభించారో సేవా కార్యక్రమాలు, అలాంటి కార్యక్రమాలు ఆయన కూడా వారసత్వంగా తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసి మన పశ్చిమ నియోజకవర్గంలో మన నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అభిమానాన్ని చొరగలాలని చెప్పేసి జగనన్న అభిమానులుగా మేమందరం అయితే కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మా పెద్ద కుమారుడు బత్తుల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నా పిలుపు మేరకు ఈరోజు మా గృహం నందుకు విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన సీనియర్ నాయకులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే మా గవర్నర్లు పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వారు పొద్దున్నే మా బాబు పుట్టినరోజు తెలుసుకొని ఆయన విషయం తెలియడం కూడా తెలియపరచడం జరిగింది. వారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత ఈ కార్యక్రమాన్ని మన పిలవంగానే వచ్చి ఇంత కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా నాయకులందరికీ, మహిళా నాయకురాలకి, సీనియర్ నాయకులకు అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, వైసీపీ కుటుంబ సభ్యులైన అందరూ డేరంగుల రమణ గారు, అలాగే మన రాజశేఖర రెడ్డి గారు, మన కరీంబాయ్ గారు, మన వినోద్ పాల్ గారు, బాజీబాబా గారు, తర్వాత మన శంకర్ రెడ్డి గారు, ఉండేల శ్రీనివాసరెడ్డి గారు, గురుమూర్తి మహేష్ గారు,
మన మహిళలు వచ్చి మన నీలిమ గారు, అండ్లూరు లత గారు, మన ఏనుగుల భవాని గారు, రుద్రపాటి శ్రవంతి గారు, గౌరీ గారు, మన కర్రి గౌరీ గారు ముఖ్యంగా ఆయన, తర్వాత మండల శ్రీనివాసరావు గారు, తర్వాత తదితరులు సీనియర్ అందరూ ముఖ్యంగా పాల్గొని ఈ కార్యక్రమం, మళ్ళీ ఏనుగుల సునీల్ గారు, మన మేడం శివకుమారి గారు తదితరులు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం. అలాగే మా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ స్వామి కొప్పు స్వామి, తర్వాత మా అబ్బాయి బత్తుల రాజేష్, వినయ్, అలాగే మా గొలగాని శ్రీనివాసరావు గారు తదితర అందరూ కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.